వెంకన్న లడ్డూ లడాయి దేశ రాజకీయాలని షేక్ చేస్తున్నాయి. కలియుగ దైవంతో పెట్టుకుంటే శిక్ష తప్పదని చంద్రబాబు చెప్తుంటే వైసీపీ అధినేత మాత్రం అంతా సైకిల్ బాస్ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కొట్టిపడేశారు. వివాదం రోజు రోజుకి ముదురుతూ ఉండడంతో ఏకంగా మోదీనే రంగంలోకి లాగారు వైసీపీ బాస్. ప్రధాని వద్దకు చేరిన లడ్డూ పంచాయతీపై ఎలాంటి నిర్ణయం రాబోతుంది? జగన్ లేఖపై మోదీ ఏం చేయబోతున్నారు? అపవిత్రమైందా? చేరిన లడ్డూ ఫైట్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం. శ్రీవారి లడ్డూ వివాదంపై జగన్ సంచలన నిర్ణయం. వాస్తవాలు వెలికి తీయాలంటూ ప్రధానిని కోరిన జగన్. దేవుడికి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారా? జగన్ లేఖపై మోదీ రిప్లై ఎలా ఉండబోతుంది? ఆ లడ్డు పరమ పవిత్రం. అసలు ఆ లడ్డు దొరకడం మహాభాగ్యం. అవును, మీరు వింటోంది నిజమే. తిరుమల వెళితే దర్శనంతో సమానంగా పవిత్రంగా భావించేది ఆ తిరుమల లడ్డూనే. ఎవరు తిరుపతికి వెళ్ళినా ప్రసాదం ఎక్కడా అని ఆత్రంగా వెతికేది ఆ లడ్డూ కోసమే. ఎవరైనా తిరుపతి వెళితే తెలిసిన వారు అడిగేది మొదట ప్రసాదం. అలాగే కలియుగ వైకుంఠంలా అలరాలుతున్న ఏడుకొండల తిరుమల వెంకన్న పవిత్రత, శ్రీవారి ప్రసాదంపై చెలరేగిన వివాదం యావత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డు మహాప్రసాదం తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావటం వల్ల ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ మీడియా సైతం వెంకన్నకే ప్రాధాన్యతనిస్తోంది. దీనికి తోడు టీడీపీ కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డూ వివాదంలో నిజాలు నిగ్గు తేల్చాలని ప్రధాని మోదీకి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 8 పేజీల లేఖను రాశారు. పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు విష ప్రచారాలు చేస్తున్నారని జగన్ తన గోడును మోదీకి లేఖ రూపంలో విన్నవించుకున్నారు. వివాదంపై సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు బయట పెట్టాలని కోరారు. పథకం ప్రకారమే టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ణి చంద్రబాబు వాడుకుంటున్నారన్నారు. ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ లేఖ రూపంలో డిమాండ్ చేశారు మోదీని. వంద రోజుల్లోనే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండడంతో డైవర్షన్ పాలిటిక్స్ ను తెరపైకి తీసుకువచ్చారని జగన్ లేఖలో వివరంగా రాసుకొచ్చారు. ల్యాబ్ రిపోర్ట్స్లోని అంశాలు 2014-2019 మధ్యకాలంలో 15 సార్లు, తమ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు 18 సార్లు ఇలా 1000 ట్యాంకర్లను తిప్పి పంపించిన విషయాన్ని కూడా లేఖలో పూసగుచ్చినట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాశారు. ఈ కీలక పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా మీ వైపే చూస్తుందని, చంద్రబాబు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు వెలికి తీయాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మోదీని కోరారు జగన్. జగన్ లేఖ రాశారు సరే, ఆ 8 పేజీల లేఖ చూసిన తర్వాత మోదీ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది, రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనే దానిపై ఇటు వైసీపీ అటు టీడీపీ కూటమి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇవన్నీ కాదు, కోట్లాది హిందువుల విషయం కాబట్టి అదేదో సిబిఐ విచారణకు ఆదేశించి లెక్క తేలుస్తారా అనేది కూడా చూడాలి. ఇప్పటికే హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరొకవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు కూడా త్వరలోనే లేఖ రాయటానికి కూడా జగన్ సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మోదీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.